హాయ్ అండి. ఓ వంట ఒక మాటకి స్వాగతం అండి. సంక్రాంతి వస్తుంది కదండీ! బూంది మిఠాయి చేసుకుంటారు. అలానే ఇదిగో సన్నకార పూస మిఠాయి అండి. ఈ సన్నకార పూస మిఠాయి ఒక్కసారి చేసుకుంటే మరలా మరలా చేసుకుంటారు. చాలా టేస్ట్ ఉంటుందండి. ఈ సన్నకార పూస మిఠాయి ఈరోజు ఎట్ట చేసుకోవాలో చూద్దామండి. ఇదిగో నేను హాఫ్ కేజీ శనగపిండి తీసుకున్నా. మిల్లులోదైనా మిల్లు పట్టించుకున్న షాపులోదైనా జల్లెడ పట్టుకోండి. 4 స్పూన్లు వరిపిండి వేసుకున్న, పావు స్పూన్ సాల్ట్ వేసుకుని ఇప్పుడు ఈ జంతికలు సన్నకారపు పిండి జంతికల్లాగా కలుపుకుందాము. కొంచెం కొంచెం వాటర్ వేసుకుని అటు గట్టిగా కాదు పలసగా కాకుండా కలుపుకోండి. ఎందుకంటే శనగపిండి కదా, కొంచెం లూజ్గానే కలుపుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చూడండి ఇప్పుడు అది గట్ట అంత పలసగా కలుపుకోవాలి. మనం సన్నబెజ్జాలతో ఒత్తుకుంటాం, సన్నకారపూస కదా. ఒక స్పూన్ ఆయిల్ వేయండి, చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఇదిగో నేను అరకిలో మామూలు బెల్లం, 300 ఆర్గానిక్ బెల్లం తీసుకున్నానండి. అర కేజీ శనగపిండికి 800 గ్రాముల బెల్లం తీసుకుని ఒక హాఫ్ కప్పు వాటర్ పోసుకుని స్టవ్ మీద పెట్టుకున్నా, కరగబెట్టుకుంటున్నా. ఇదిగో జంతికల గిద్దలకి ఆయిల్ రాసుకుంటున్నాం అంటుకోకుండా, శనగపిండి కదా అంటుకుంటుందని. ప్లేట్కి నెయ్యి రాసి పక్కన పెట్టుకుంటున్నాము. స్టవ్ మీద బాండీ పెట్టుకుని ఆయిల్ పోసుకున్నాక ఆయిల్ కాగినాక మీడియంలో పెట్టుకోవాలి, హైలో పెట్టుకోకూడదు. ఎందుకంటే ఈ సన్న చక్రాలు కదండి, సన్న కారపూస ఎక్కువ సెగ పెడితే మాడిపోతాయి. ఈ సన్న కారపూస వేయటం తిరగేయటం తీసుకోవటమేనండి, అంత ఈజీగాను. ఊరికే గాలిపోతాయి. మనం మీడియంలో పెట్టుకునే ఒత్తుకోవాలి. చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోతున్నాయో. అర కేజీ పండి చిటికలో అయిపోతుంది. వేయటం తీయటం తిరగేయటమేనండి. ఈజీగా చేసుకోవచ్చు. కేజీ పిండి అయినా ఈజీగా చేసుకోవచ్చు. మిఠాయి చేసుకోవటం చాలా తేలిక. ఇవన్నీ సన్న కారపూస అట్లా ఒత్తుకున్నాం కదా, ఇవన్నీ ఇప్పుడు నలిపితే ముక్కలైపోతాయి. మనం బెల్లం కరిగింది కదా, వడపోసుకుందాం. బెల్లంలో ఏమైనా నలకలు అవి ఉంటాయి. పాకం మీడియంలో పెట్టుకుని పాకం తిప్పుకుంటుండాలి. అన్నీ చూడండి అట్ట ముక్కలు చేసుకున్నాం కదా, పాకం చూసుకుంటూ ఉండాలి. నేనైతే లేత పాకమే పట్టుకుంటున్నానండి. ఇంట్లో పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ముదురు పాకం అయితే గట్టిగా ఉంటే నలగదని అట్ట కొంచెం చేతికి ఉండకొత్తే చాలు. ఉండకు రాగానే ఇంకా ఇప్పుడు మనం ఒక స్పూన్ యాలక్కాయ పొడి వేసుకుని, ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాము. స్టవ్ కట్టేసుకుని ఆ సన్నకారపూస పోసి తిప్పుకుందాము. స్టవ్ కట్టేసుకోవాలి అమ్మటే. అవి పోసి ప్లేట్లో పోసుకుందాము. బాగా పాకం కలిసేటట్టు పోసి ఇప్పుడు ప్లేట్లో పోసుకున్నాం కదా, లడ్డూలాగైనా చేసుకోవచ్చు, చెక్కలాగైనా పోసుకొని ఎమ్మటే పీసెస్ లాగైనా కట్ చేసుకోవచ్చు. నాకైతే చెయ్యి వేడి పట్టనట్లేదని నేను చెక్కలాగా పోసుకుంటున్నా. మీరు లడ్డూలాగైనా చేసుకోవచ్చు. ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇదిగోండి సన్నకారపూస మిఠాయి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒక్కసారి ఇట్ట ట్రై చేయండి. ఒక్కసారి చేసుకుంటే మరలా మరలా చేసుకుంటారు. బూందీ మిఠాయి కంటే కూడా ఇది చాలా టేస్ట్ ఉంటుందండి. చేసుకోవటం ఈజీ. ఇట్లా లడ్డూలైనా మిఠాయి లాగైనా పీసెస్ లాగా మీరు పొయ్యంగానే పీసెస్ లాగైనా కట్ చేసుకోండి. సన్నకారపూస మిఠాయి చాలా బాగుందండి. బాయ్ అండి.